హాయ్ ఫ్రెండ్స్, కుక్కర్లు ఎందుకు పేలుతున్నాయనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య కుక్కర్లు పేలడం అనేది చాలా పెరిగిపోయింది. సో మనం ఎందుకు పేలుతుంది, మనం దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. దానితో పాటు గ్యాస్ బండలు ఎందుకు పేలుతున్నాయనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పూర్తి వీడియో చూడండి, అప్పుడే మీకు ప్రతి ఒక్కటి అర్థమవుతుంది. ఎందుకు కుక్కర్లు పేలుతాయి, ఎందుకు గ్యాస్ బండలు పేలుతాయి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోవడం వల్ల మనకి ఫ్యూచర్లో జాగ్రత్త పడవచ్చు. పప్పులో నీళ్లు తక్కువ వేయడం వల్ల హోల్స్ అనేవి మూసుకుపోతాయి. సో అప్పుడు లోపల ఉన్న ఆవిరి బయటికి రాలేక పేలిపోతుంది. ఒకటి. నెంబర్ 2, మనం కుక్కర్ని క్లీన్ చేసినప్పుడు ఇందులో నీళ్లు పోసి ఇటు నుంచి క్లియర్గా వాటర్ రావాలి. తక్కువ వస్తున్నాయంటే హోల్స్ క్లోజ్ అయిపోయినట్టు. సో మనం క్లీన్ చేసుకోండి. ఇలా పిన్నిస్ పెట్టి ఇందులో ఇలా క్లీన్ చేయడం వల్ల మొత్తం క్లీన్ అయిపోతుంది. కుక్కర్ కడిగేటప్పుడు ఈ పైనున్న ఇది ఓపెన్ చేసి బాగా క్లీన్ చేసుకోండి. మొత్తం శుభ్రంగా క్లీన్ చేసుకోవడం వల్ల ఇది క్లోజ్ అవ్వకుండా ఉంటుంది. ఈ పైనున్న ఈ హోల్ని కూడా క్లీన్ చేయండి. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల మనకి ఈ సమస్య రాకుండా ఉంటుంది. రెండోసారి జాగ్రత్త పడవచ్చు. కుక్కర్ పొయ్యి మీద పెట్టిన తరువాత విజిల్ రావడం అనేది లేట్ అయితే ఇలా లేపి మినిమం చూడండి. బాగా లేట్ అయితే కనుక ఇలాగే చాలా వరకు కుక్కర్లు పేలిపోతున్నాయి. ఎందుకంటే ఈ గ్యాప్లో ఏమవుతుందంటే పప్పు వెళ్ళి ఆ హోల్స్లో ఇరుక్కుపోయి ఆవిరి బయటికి రాలేక పేలిపోతుంది. ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించండి. ఈ సమస్యలు అనేవి రావు. చిన్నపాటి నిర్లక్ష్యం పెద్ద సమస్యగా మారుతుంది. సో జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. గ్యాస్ బండ అనేది ఎందుకు పేలుతుందో చూద్దాం. వీడియో మధ్యలో వెళ్ళిపోతే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియదు. సో పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం వీడియో మొత్తం చూడండి. గ్యాస్ బండ దగ్గర వాషర్ లీకేజ్ ఉండి గ్యాస్ లీక్ అవుతుంది. అలాంటి సమయాల్లో అస్సలు టార్చ్ని వెలిగించకూడదు. ఖచ్చితంగా పేలిపోయే అవకాశాలు ఉన్నాయి. సో ఎందుకు లీకేజ్ అవుతుంది అనేది, వాషర్ ప్రాబ్లమా ఏంటనేది చూసుకొని మనం రెక్టిఫై చేసుకున్న తర్వాతే దాన్ని టార్చ్ని వెలిగించాలి. ఒకవేళ రూమ్ మొత్తం గ్యాస్ స్ప్రెడ్ అయితే కనుక స్విచ్చెస్ ఆన్ ఆఫ్ చేయడం లాంటివి చేయకూడదు. ఎందుకంటే స్విచ్ ఆన్ లేదా ఆఫ్ చేసినప్పుడు స్పార్క్ అనేది జనరేట్ అవుతుంది. అందుకు మనం ఆన్ ఆఫ్ చేయకుండా ముందుగా దాన్ని రెక్టిఫై చేసుకున్న తర్వాత ఏంటి ప్రాబ్లం అనేది మనం చూసుకున్న తర్వాతే టార్చ్ని కొట్టాలి. అలాంటి సమయంలో కూడా బ్లాస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో స్మెల్ వచ్చినప్పుడు జాగ్రత్త పడండి. ముందుగా దాన్ని రెక్టిఫై చేసుకోండి. ఇలా లీక్ అయ్యే సమయంలోనే చాలామంది టార్చ్ని వెలిగిస్తారు. ఏమవుద్దులే అని కేర్లెస్ చూపిస్తారు. అలా అస్సలు చేయకూడదు. గ్యాస్ దగ్గర అస్సలు కేర్లెస్ అనేది అస్సలు పనికిరాదు. పైపు లీకేజ్ ఉన్నా సరే, ఎక్కడైనా డ్యామేజ్ ఉన్నట్టు కూడా మనకి తెలిస్తే కనుక ఖచ్చితంగా మార్చాలి. అదీను పైప్ మీద డేట్ ఉంటుంది. ఆ డేట్ చూసుకొని ఎక్స్పైర్ అయిపోతే కనుక పైపుని కూడా మార్చండి ఖచ్చితంగా. పైపు నుంచి పొయ్యికి కనెక్ట్ అయ్యే పైపు అక్కడ ఏమైనా బాగా లూజ్గా ఉన్నా సరే మనం దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. దానికి క్లాంప్ వేసుకొని టైట్ చేసుకోవాలి. లూజ్ ఉన్నా సరే అది లీకేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. స్విచ్ల దగ్గర కానీ లోపల కానీ ఏమైనా లూజ్గా ఉండి మనకి డౌట్ వస్తే కనుక ముందు దాన్ని రెక్టిఫై చేసుకుని రిపేర్ చేయించుకున్న తర్వాతే దాన్ని వాడాలి. అలాగే కేర్లెస్గా వాడడం వల్ల గ్యాస్ అనేది లీక్ అయ్యి ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. సో దాన్ని రిపేర్ చేయించుకున్న తర్వాతే దాన్ని వాడాలి. అంటే అక్కడ ఉండే స్విచ్ ఉంటుంది చూసారా, అక్కడ లీకేజ్ ఉంటే మనకి మినిమం ఎప్పుడు వాడుతూ ఉంటాం కాబట్టి అక్కడ బాగా లూజ్గా ఉన్న లీకేజ్ ఏమైనా స్విచ్ ఇలా ఆడడం కానీ అలాంటి ఏమైనా ఉన్నా ముందుగా రెక్టిఫై చేసుకున్న తర్వాతే మనం దాన్ని వాడుకోవాలి. మళ్ళొక్కసారి చూద్దాం. బండలో వాషర్ లీకేజ్ ఉంటే జాగ్రత్త పడాలి. పైప్లో డ్యామేజ్ ఉంటే జాగ్రత్త పడాలి. పైపు పొయ్యికి కనెక్ట్ అయ్యే చోట బాగా లూజ్గా ఉంటే జాగ్రత్త పడాలి. స్విచ్ దగ్గర ఏమైనా లూజ్ కానీ లీకేజ్ కానీ ఏమైనా ఉన్నట్టు అనిపిస్తే అక్కడ జాగ్రత్త పడాలి. గ్యాస్ లీక్ అవుతున్న స్మెల్ వస్తే కనుక దాన్ని రెక్టిఫై చేసుకున్న తర్వాతే మనం టార్చ్ కొట్టాలి. ఓకే ఫ్రెండ్స్, వీడియోకి ఒక్క లైక్ చేయండి. ఈ ఒక్క లైక్ అనేది ఈ ఇన్ఫర్మేషన్ అంటే ఈ వీడియో మరికొంతమందికి చేరుతుంది. వీడియో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.